విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్. హాయ్ హలో, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ పాషా. సార్, ప్రస్తుతం మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్కే బాజీ గారు. సార్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, పూర్తి స్థాయి బడ్జెట్ అంటే యాక్చువల్గా మార్చ్ టు మార్చ్ ఉంటుంది, కానీ ఈ 4 నెలలకి మళ్ళీ బడ్జెట్ ఎందుకు పెడతాను సార్ ఇప్పుడు? యాక్చువల్గా గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కింద కొంత కేటాయింపులు చేసి ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు అది నవంబర్ నెలాఖరుతోటి ఆ టైం అయిపోయింది. నవంబర్ నెలతోటి ఓట్ ఆన్ బడ్జెట్ అకౌంట్ టైం అయింది కాబట్టి మళ్ళీ బడ్జెట్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఏంటంటే ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పూర్తి స్థాయి బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టలేదన్న విమర్శ ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి మీద వస్తున్న నేపథ్యంలో అది కప్పిపుచ్చుకోవడానికి ఒక పూర్తి స్థాయి బడ్జెట్ పెడుతున్నాం మేము అని ఒక అంకెల గారడీతోటి ఇవాళ అసెంబ్లీలో ఒక హై డ్రామా నడిచిందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది బడ్జెట్ 4 నెలల కాలం కోసమే. 4 నెలల కాలం కోసం పూర్తి స్థాయి బడ్జెట్ ఏంటి? 2.9 కోట్ల రూపాయల లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అని అలొకేషన్స్ ఇచ్చారు. బాగానే ఉంది, అలొకేషన్స్ అవన్నీ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అవి కూడా చెప్తాను. కాకపోతే ఏంటంటే ఈ 2.9 కోట్ల రూపాయల డబ్బు ఏ రకంగా వస్తుంది, ఏ రకంగా సోర్సెస్ ఏంటనేది బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా లేదు. అట్లాగే ఏంటంటే ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ప్రధానంగా సూపర్ 6 అంశాలు, ఆ సూపర్ 6 అంశాల్లో రైతులకి మరి ఈ సంవత్సరానికి ఒక 20,000 రూపాయలు సహాయం చేస్తామని చెప్పేసి చెప్పారు. ఆ బడ్జెట్లో దానికి అలొకేషన్స్ లేవు. వేరే విత్తనాల సబ్సిడీ అని ఇవన్నీ రైతులకి సపరేట్ బడ్జెట్ని అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఏదైతే రైతులకి ఏటా ఇస్తానన్న ఉచితంగా, రుణంగా కాకుండా ఉచితంగా ఇస్తానన్న ఏదైతే 20,000 కోట్ల రూపాయలు దాని యొక్క ప్రస్తావన, అట్లాగే మహిళలకి ఉచిత బస్సు, దానికి అయ్యే ఖర్చు, ఆ బడ్జెట్లో ఆ ప్రస్తావన రాలేదు. ఇంకో విషయం ఏంటంటే నిరుద్యోగ భృతి, వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తానన్న మాట పక్కన పెడితే ఆ ఉద్యోగాలు రాకపోతే ఉన్న నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్న ఆ ప్రస్తావన, దానికి ఎంత డబ్బు కేటాయించారు, ఎక్కడి నుంచి ఇస్తారు అనేది, ఇట్లాంటి అంశాలు ఏదైతే సూపర్ 6లో ఉన్న ప్రధానమైన అంశాలు ఏవి కూడా ఈవేళ బడ్జెట్లో ప్రస్తావించబడలేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదైతే ఈ 2.34 lakhs crores రూపీస్ బడ్జెట్ ఏదైతే ఉందో దాని అలొకేషన్స్, వాటిల్లో ప్రధానంగా నీటిపారుదల, పరిశ్రమలు వగైరా అన్నిటికీ అలొకేషన్స్ ఇచ్చారు. కాకపోతే వాటి కేటాయింపులు ఏంటి, ఆ డబ్బు ఎక్కడి నుంచి ఇస్తారు? ఊరికి అంకెల్లో అయితే ఇంత ఇచ్చాము, ఈ శాఖకి ఇంత, దీనికి ఇంత అని చెప్పేసి పెట్టుకున్నారు. దానికి సోర్సెస్ ఎక్కడి నుంచి ఇస్తారు అనేది ఒక చర్చ. ఇవాళ రేపు బడ్జెట్లో ఆర్భాటంగా కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. నిధులు విడుదల చేసేటప్పుడు ఏమి ఉండటం లేదు. కనీసం దాంట్లో 50%, 40% నిధులు కూడా రిలీజ్ అవ్వవు, అవి అలాగే ఉంటాయి. ఇదంతా అంకెల గారడి, మాయల మరాఠీ బడ్జెట్ లాగా అనిపిస్తుంది. కానీ నిజంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్లేది కానీ, సంక్షేమాన్ని పర్ఫెక్ట్గా అమలు జరిపే విధంగా కానీ ఈ బడ్జెట్ లేదు అన్నది మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా అభిప్రాయం. సార్, సపోజ్ ఇప్పుడు పోలవరంకి వీటికి ఏమన్నా అలొకేషన్ చేశారు సార్? ప్రాజెక్ట్ మన బడ్జెట్లో ఏమన్నా రిలీజ్ చేశారు సార్? ఫండ్స్ చేసినా కానీ ఒకవేళ అంత ఖర్చు పెట్టగలుగుతారా ఈ 4 నెలల్లో? పోలవరం నిధులకి యాక్చువల్గా కేంద్రం ఇవ్వాలండి. ఇది కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ టోటల్గా ప్రతి రూపాయి ఖర్చు పెట్టేది పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నిధుల నుంచే ఇవ్వాలి. కేంద్రం యొక్క ప్రాజెక్ట్ అది. కాకపోతే ఏంటంటే ఈవేళ పాత బాకీ ఏదైతే ఉందో, పోలవరం ప్రాజెక్టుకి ఇవ్వాల్సిన 12,000 కోట్ల రూపాయల బాకీ ఏదైతే ఉందో దాంట్లో కొంత భాగం మొన్న మధ్య రిలీజ్ చేశారు. అది ఏదైనా వీళ్ళు ఖర్చు పెట్టినా కానీ బిల్స్ పెడితే మళ్ళీ కేంద్రం నుంచి రావటమే. అది మన రాష్ట్రానికి సంబంధించిన ఖర్చు కాదు అది. కాకపోతే దానికి మనం కొంత ముందు పెట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చే పద్ధతి ఉంది. ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంటు ఆల్రెడీ అక్కడ మెయిన్ ఇంజిన్తో భాగంగా అనుసంధానంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆ పద్ధతి కాకుండా ఎప్పటికప్పుడు పోలవరానికి నిధులు తెచ్చుకోవాలి.
స్టాండర్డ్ నిధులు 10,000 కోట్లు 20,000 కోట్లు ఎంతో కొంత నిధులు కంటిన్యూస్గా ఒక 6 నెలలకు తడవో 3 నెలలకు తడవో నిధులు కేంద్రం నుంచి వస్తుంటే కనుక పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందండి. ఎందుకంటే కంప్లీట్లీ రీహాబిలిటేషన్ కానివ్వండి, పోలవరం సంబంధించిన ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత. అది విభజన హామీ కాక ఇటీవల మరి ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే నిర్మలా సీతారామన్ ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారో యూనియన్ గవర్నమెంట్లో వాళ్ళు ప్రామిస్ చేశారు, ఇది మాది బడ్జెట్ మేమే చూస్తామని చెప్పేసి, మేమే ఖర్చు పెడతామని చెప్పేసి. కాబట్టి దీనికి పోలవరం మన రాష్ట్రం బడ్జెట్లోకి పోలవరం పోలవరం నిర్మాణానికి ఖర్చు మన రాష్ట్రానికి సంబంధించింది కాదు. సార్, పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తూ చంద్రబాబు నాయుడు గారు నిన్న సీ ప్లేన్ని ఆవిష్కరించారు. ఇదేమో గుజరాత్లో ఫెయిల్ అయిందని మన జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఇది ఎక్కడ వరకు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది సార్? యాక్చువల్గా సీ ప్లేన్ అన్నది ఒక మంచి కాన్సెప్ట్ అండి. యాక్చువల్గా పర్యాటక రంగానికి ఒక బూస్ట్ లాగా సీ ప్లేను అది ఆంధ్రప్రదేశ్లో కృష్ణానదిలో అది మన పున్నమి ఘాట్ దగ్గర నిన్న ప్రారంభించడం అనేది అందరికీ కూడా సంతోషంగా కలిగింది. అది ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్కి రావడం, మరి ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా టూరిజానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా లాంగ్ సీ కోస్ట్ ఉంది, అక్కడ మంచి బీచెస్ ఏర్పాటు చేయొచ్చు. అట్లాగే కృష్ణానది కానీ గోదావరి నది కానీ పర్యాటకానికి అనుకూలంగా మార్చవచ్చు. అందులో ప్రధానంగా సీ ప్లేన్ అంటే ఈ 2 పుణ్యక్షేత్రాలు దుర్గమ్మ వారి టెంపుల్, శ్రీశైలం పుణ్యక్షేత్రం రెండింటికి కూడా అనుసంధానిస్తూ ఈ సీ ప్లేన్ కనుక సక్సెస్ఫుల్ అవుతుందండి డెఫినెట్గా. ఎందుకంటే ఈవేళ మనకి రాజమండ్రి నుంచి భద్రాచలానికి ఏదైతే భద్రాద్రి ఆలయానికి వెళ్ళే భక్తులు కానివ్వండి పడవలో లాంచీలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇటు మన కృష్ణానది శ్రీశైలానికి వెళ్ళాలంటే రోడ్డు మార్గం ద్వారా చాలా వ్యయ ప్రయాసాలకు వెళ్ళాల్సిన 14 గంటలు 16 గంటలు జర్నీ. ఇది మంచిగా ఉంటుంది. రీజనబుల్గా కనుక వీళ్ళు ఛార్జీలు పెడితే మంచిగా చక్కగా ఉంటుంది, ఆదాయం కూడా వస్తుంది, సక్సెస్ఫుల్ అవుతుందండి. దీని అనుమానం లేదు. గుజరాత్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం దాని మీద పెట్టే బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఆ టైమింగ్స్ ఫీజు దానికి అయ్యే అది కరెక్ట్గా రీజనబుల్గా ఉంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. దాంట్లో అనుమానం లేదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ పాలిటిక్స్.